దేశవ్యాప్తంగా సర్ అమలవుతున్న రాష్ట్రాల్లో భారీగా ఓట్ చోరీ జరిగిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. గుజరాత్లో సర్ పేరుతో జరిగేది పరిపాలన ప్రక్రియ కాదని, ముందస్తు ప్రణాళికతో వ్యూహాత్మకంగా ఓట్లు తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒకే పేరు ఉందనే కారణంతో వేలాది ఓట్లు తీసేయడం అత్యంత దారుణమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న బూత్లను కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు రాహుల్. దేశంలో ఎక్కడైతే బీజేపీకి ఓటమి భయం పట్టుకుంటుందో అక్కడ ఓటర్లను మాయం చేస్తున్నారని విమర్శించారు రాహుల్. గతంలో ఆలంద్, రాజూరా నియోజకవర్గాల్లో చేసినట్టే గుజరాత్, రాజస్థాన్లతో పాటు ఎస్ఐఆర్ అమల్లో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ చేస్తున్నారని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఒక వ్యక్తి ఒక ఓటు అనే హక్కును సర్ పేరుతో మోదీ సర్కార్ కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి రక్షకుడిగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా మారడం అత్యంత బాధాకరమన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ.